అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను సన్నకారపూసని ఇంట్లోనే ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది ఎవరైనా సరే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికోసం ముందుగా 2 కప్పుల శనగపిండిని తీసుకోవాలి. శనగపిండి మెత్తగా ఉండాలి, మెత్తగా లేకపోతే కొద్దిగా జల్లించుకోండి. తర్వాత దానిలోని 2 టేబుల్ స్పూన్లు రైస్ పౌడర్ అంటే బియ్యం పిండిని ప్లస్ కొద్దిగా వామ్ని వేసి దాంట్లోనే మిక్సీ పట్టేసిన తర్వాత దానిలో వేసుకున్న తర్వాత దానిలో నెయ్యిని యాడ్ చేశానండి. 2 స్పూన్స్ నెయ్యిని యాడ్ చేశాను. నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని బాగా కలుపుకున్నాను. నెయ్యి అనేది పిండికి పట్టేటట్టు బాగా కలుపుకున్నాను. మనం నెయ్యి ప్లేస్లోనైనా బటర్ అయినా వేసుకోవచ్చు, లేదు ఆయిల్ని వేడి చేసుకొని కూడా వేసుకోవచ్చు. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దానిలోని రుచికి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవాలి. ఎక్కువ తిన్నవారు కొద్దిగా ఎక్కువ కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి తగ్గట్టు ఉప్పుని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మిశ్రమాన్ని మంచిగా కలుపుకోవాలి. మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి. ఉప్పు పసుపు మొత్తం పిండికి మొత్తం బాగా పట్టేటట్టు మొత్తటిని కూడా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దానిలోని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని గట్టిగా, అంటే ఎక్కువగా గట్టిగా కాకుండా అలాగే ఎక్కువ సాఫ్ట్గా కాకుండా మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని దానిపైన కొద్దిగా ఆయిల్ రాసుకొని ఒక 5 మినిట్స్ అలా విడిచిపెట్టేసుకున్నా పర్వాలేదు, లేదు వెంటనే వేసుకున్నా బాగానే ఉంటుంది. బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత వాటర్ సరిపోతుందో అంత వాటర్ని యాడ్ చేసుకొని చూసుకొని మిక్స్ చేసుకోవాలి. ఎక్కువగా అయిపోతే పల్చగా అయిపోతుంది, అప్పుడు టేస్ట్ అనేది అంత బాగోదు. తర్వాత దాన్ని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం దేనితో సన్నకారపూస వేసుకుంటున్నామో దానిలోని కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఎందుకంటే పిండి అంటుకుపోకుండా ఉంటుంది కాబట్టి బాగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత చిన్న ముద్దలా తీసుకోవాలి. ఒక పెద్ద ముద్దను తీసుకున్నా పర్లేదు, 2 చిన్న ముద్దలను తీసుకొని దాంట్లో వేసుకొని దీనికి బాగా మిషన్ని ఫిట్ చేసుకోవాలి. ఫిట్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి. బాగా హీట్ అయిందో లేదో చిన్న ముద్దను వేసుకొని చెక్ చేసుకోవాలి. బాగా హీట్ అయిన తర్వాతే సన్నకారపూసని యాడ్ చేసుకోవాలి. లేదు అని అంటే ఆయిల్ని ఎక్కువగా పీల్చేస్తుంటుంది కాబట్టి ఎక్కువగా ఆయిల్ని హీట్ అయిన తర్వాతే వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ ఎక్కువ వేడైనట్టు చూసుకొని వేసుకోవాలి. లేదు అంటే ఒక జాలి పైన కూడా వేసుకొని కారపూసను వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక సైడ్ వేగిపోయిన తర్వాత రెండో సైడ్ టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకున్న తర్వాత ఎక్కువగా మాడిపోకూడదు, మాడిపోతే బాగోదు. ఈ విధంగా టర్న్ చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలానే పిండి మొత్తాన్ని కూడా మనం లాస్ట్లో ఉన్న చిన్న నలకలను కూడా తీసుకోవాలి. లేకపోతే అవి మాడిపోతే చేదొచ్చేస్తుంటుంది ఆయిల్ కూడా. తర్వాత పిండి మొత్తాన్ని కూడా ఆ విధంగా మొత్తాన్ని వేసుకొని ప్రిపేర్ చేసుకోవాలి. కారపూసని జస్ట్ అలా ఆ గన్ మిషన్ని ప్రెస్ చేస్తూ ఉంటేనే సన్నకారపూస మొత్తం పడిపోతుందండి. ఈజీగా సింపుల్గా అయిపోతుంది. ఈ విధంగా మనకి ఎన్ని కావాలంటే అన్నిలా చేసుకోవచ్చు. చాలా పర్ఫెక్ట్గా, చాలా గుల్లగా, చాలా టేస్టీగా ఉంటాయి. తర్వాత ఒక జాలి పెట్టుకొని కొద్దిగా 2 రెబ్బలు కరివేపాకుని తీసుకొని అదే ఆయిల్లో, గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత అదే ఆయిల్లో కొద్దిగా కరివేపాకుని ఫ్రై చేసుకొని ఆ కారపూస పైన వేసుకోవాలి. వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన సన్నకారపూస రెడీ అయిపోతుందండి.
అంతే సింపుల్, ఎంతో టేస్టీగా, ఎంతో ఈజీగా రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి, అలానే షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.